యాక్చువల్‌గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు. అదేందంటే ఆహ్, వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మొత్తం సీట్లలో 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో వస్తుంది. అది ప్రజలు ఇవ్వలేదు. 11 సీట్లకే పరిమితం చేశారు కాబట్టి మేము అంటే జనసేన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. మేము కూటమిలో భాగమైనప్పటికి కూడా మా ప్రభుత్వం ఏమన్నా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడినా, అవినీతి అక్రమాలు జరిగినా నేను ప్రతిపక్షంలాగా వ్యవహరించి నిలదీస్తాను అనేది ఆయన మాట్లాడారు. అన్నట్టుగానే ఆయన కొన్ని విషయాల్లో స్పందించాడు. హోంశాఖకు సంబంధించిన పోలీసులు సరిగా బిహేవ్ చేయట్లేదనేది ఓపెన్‌గానే ఆయన హోంశాఖను నేను తీసుకుంటానన్నట్టుగానే అన్నాడు. ఆమె ఎవరు అనిత వెల్లి హోంశాఖ మంత్రి అనిత వెల్లి వంగలపూడి అంతా తనకితో మాట్లాడి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాడు. కాకినాడ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కూడా షీట్ ద షిప్ అని అక్కడ పోయి మాట్లాడాడు. తర్వాత తిరుమలకి సంబంధించిన తిరుపతి టికెట్లు తిరుపతిలో ఇస్తున్నప్పుడు అక్కడ తొక్కిసలాటలో 6 మంది చనిపోయినప్పుడు కూడా ఓపెన్‌గానే ఆయన డైరెక్ట్‌గా ఈఓ మీదనే ఆరోపణలు చేశాడు. సో ఇలాగ చాలా విషయాల్లో ఓపెన్‌గా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, లేకపోతే అబరేషన్స్ అంటారు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. పెద్దగా ఎక్కడ మాట్లాడట్లేదు. పైగా పొగడ్డం మొదలుపెట్టాడు. ఇంకా 15 ఇయర్స్ కూటమిలోనే ఉంటామన్నాడు. చంద్రబాబే 20-30 ఏళ్ళు సీఎంగా ఉంటాడన్నాడు. ఇలాగ పొగడ్డం మొదలుపెట్టాడు తప్ప అనేకం జరుగుతున్నాయి. చివరికి సుగాలి ప్రీతి లాంటి దాంట్లో కూడా బాధితురాల్ని నిందించాడు తప్ప ఆయన బాధ్యత తీసుకోలేదు. అనేకం జరుగుతున్నా పవన్ కళ్యాణ్కి కనబడట్లేదా, అసలు ఈయన పనిచేస్తున్నాడా, ఈయన మంత్రేనా, ఈయన ఒక పార్టీ అధ్యక్షుడేనా అన్న డౌట్లు చాలామంది కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళ మీద, ఈయన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కూడా ఫిజికల్గా దాడులు జరుగుతున్నాయి, కేసులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే నిన్న అసెంబ్లీలో జరిగింది మనకు అర్థమవుతుంది. అంటే డ్రామానా నిజమా అనే డౌట్ ఇప్పుడు చాలామందికి ఉండడానికి నేపథ్యం అవసరం. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదు, చిన్న డ్రామా చేశాడు, ఫాలోఅప్ కూడా లేదు. ఇప్పుడు కాకినాడ ఫాలోఅప్ లేదు, హోంశాఖ పోలీసుల అరాచకాలు అట్లాగే జరుగుతున్నాయి, ఫాలోఅప్ లేదు. తిరుపతి లడ్డు ఫాలోఅప్ లేదు. తర్వాత తిరుపతిలో తొక్కిసలాట ఎవరి మీద, ఈయన చెప్పిన వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఫాలోఅప్ లేదు. అటవీశాఖ, ఈయనది అటవీశాఖ అధికారుల మీద ఒక బుడ్డా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఆయన దాడులు చేస్తే దాని మీద నివేదిక అది ఇది అన్నాడు, ఏమీ జరగలేదు. ఇలాగా పవన్ కళ్యాణ్ ఏదన్నా స్పందించినా కూడా ఫాలోఅప్ లేదు. ఊరికే ఆ రోజు డ్రామా చేయడం, సైలెంట్ అయిపోవడమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న బోండా ఉమాకి పవన్ కళ్యాణ్ మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్, మాటలు మంటలని ఆంధ్రజ్యోతి రాయడం వెనక ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ కనబడుతుంది. సో బోండా ఉమ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, ఆయన అసెంబ్లీలో యాక్చువల్గా ఆయన డైరెక్ట్గా మాట్లాడలేదు. గుంటూరు సంబంధించిన ఎమ్మెల్యే, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది, దాని మీద చర్య తీసుకోవాలి అనేది ఆమె ప్రధానంగా ప్లాస్టిక్ మీద ఆమె ప్రశ్న వేసింది. దానికి అనుబంధ ప్రశ్నగా ఈ బోండా బొమ్మ ఇంకొక ప్రశ్న వేశాడు. అదేంటంటే పరిశ్రమలు కాలుష్యాన్ని తీవ్రంగా వెదజల్లుతున్నాయి అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రాంకీ పరిశ్రమ వైజాగ్లో తన వ్యర్థాలన్నింటినీ సముద్రంలో వదిలిపెట్టేస్తుంది, సముద్రం కలుషితం అయిపోతుంది. దాని మీద పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవట్లేదు. పీసీబీ చైర్మన్ కృష్ణయ్య ఆయనకి కంప్లైంట్లు ఇస్తుంటే కూడా ఆయన పవన్ కళ్యాణ్ని చెప్పండి, పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి నాకు వస్తేనే, అంటే ఉప ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వస్తేనే నేను పనిచేస్తా అన్న విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అనేది తీవ్రంగా ఆరోపించాడు. ఇది డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం, పవన్ కళ్యాణ్ చెప్తేనే ఆయన చేస్తాడంట, మేము ప్రజాప్రతినిధులు చెప్తే చేయడంట, కాలుష్యం జరుగుతుంది అనేదే కాకుండా ఇంకొక పెద్ద ఆరోపణ కూడా చేశారు. ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలియట్లేదు అని కూడా అన్నాడు. అయోధ్య రామిరెడ్డి అనే పేరు కూడా ఎత్తాడు. ఈ రాంకీ పరిశ్రమ అయోధ్య రామిరెడ్డి,
రామిరెడ్డి ఆయన ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో నాకు తెలియదు అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అయోధ్య రామిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడాడు. సో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోపం తెప్పించింది. పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే గట్టిగా సమాధానం కూడా ఇచ్చాడు. ఒక రాంకీ పరిశ్రమే కాదు, అనేక పరిశ్రమలు కూడా కాలుష్యం ఉంది, దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈయన వ్యక్తిగతంగా దాడి చేస్తున్నట్టుందని. గ్యాలరీలో ఆ టైంలో కృష్ణయ్య కూడా ఉన్నాడు. ఇమీడియట్గా కృష్ణయ్యని పిలిపించి పేషీలో పవన్ కళ్యాణ్ చర్చించాడు. పవన్ కళ్యాణ్ కృష్ణయ్య లేకపోతే వాళ్ళ టీం ఏం చెప్పారంటే, విజయవాడలో క్రెబ్స్ బయోకెమికల్స్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది,